శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, నీ జీవిత భాగస్వామి నీ పాలిట యమదూతలా మారబోతున్నాడు. ఎందుకు, నువ్వు ఏం చేయాలన్నది ఇప్పుడే చెప్తాను విను అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నేను చెప్పే సందేశం వినకుండా నిర్లక్ష్యం చేశావంటే నువ్వు చాలా చాలా నరకాన్ని అనుభవిస్తావు, బాధపడాల్సి వస్తుందమ్మా. కాబట్టి నువ్వు ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే నీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పెళ్ళి అనేది అంటే జీవితంలో మొదలవుతుంది. ఎప్పటి వరకు అంటే పెళ్లి కాక వరకు కూడా జీవితాన్ని ఎంతో ఆనందంగా కొన్ని బంధాలతో ఉన్నప్పటికీ కూడా వెనక తల్లిదండ్రులు ఉంటారు. కాబట్టి ధైర్యంతో కష్టాలనేవి తెలియకుండా బిడ్డలని వారు పెరుగుతూ ఉంటారు. ఎప్పుడైతే ఆడపిల్లకి పెళ్ళి అని ఒక మెడలో ఒక మంగళసూత్రం పడుతుందో అప్పటి నుంచి జీవితంలో అనేక రకాలైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడైతే పెళ్ళి అని అధ్యయనం మొదలవుతుందో అప్పటి నుంచి తన జీవితంలో సంతోషంగా మారవచ్చు, లేకపోతే బాధగా కూడా మారచ్చు. తన జీవితం తన నచ్చినట్లుగా నడుచుకునే భర్త అంటే అందంతో సంబంధం లేదు బిడ్డ. తన మనసుకు విలువనిచ్చే భర్త, ఎక్కడ అది ఏవైతే తను కోరుకుంటుందో ఎమోషన్స్ అన్నిటినీ కూడా పంచుకునే భర్త, ఏ కష్టంలో అయినా సరే, ఆపదలో అయినా సరే నీకు తోడుగా నేనున్నానని చెప్పి ధైర్యాన్ని ఇచ్చే భర్త, ఎలాంటి కష్టంలో ఉన్నా సరే జీవితం అనేది, స్త్రీ జీవితం అనేది అంటే భర్త తోడుగా ఉంటేనే పరిపూర్ణమవుతుంది. తన జీవితానికి ఒక ఆనందం ఏర్పడుతుంది. పెళ్లి తర్వాత కూడా తన జీవితంలో సంతోషాలను ఎప్పుడైతే తన యొక్క భర్త మానసిక స్థితికి గౌరవం ఇవ్వకుండా తను ఏదైతే అనుకుంటుందో నా పనులన్నింటినీ కూడా వ్యతిరేకంగా చేస్తూ ఎప్పుడు కూడా ఏదో ఒకటి చెడు అలవాట్లకు బానిసైపోయి తన మాట లెక్క చేయకుండా స్నేహితుల యొక్క మాట వింటూ తన యొక్క అమ్మా నాన్న వెంట భార్య నిర్లక్ష్యం అంటే అమ్మా నాన్న మాటలు విని తన భార్యను నిర్లక్ష్యం చేస్తారో అటువంటి స్త్రీ యొక్క వేదన, ఆ బాధ, దిగులనేది తనకు చనిపోయేంత వరకు కూడా ఉంటుంది. ఇక్కడ ఒక మాట చెప్తాను, ఆ మాట నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క తల్లి తండ్రి, అమ్మాయి తల్లి తండ్రి అయినా ఇద్దరు కూడా పెళ్ళైన తర్వాత వారి జీవితం తమ యొక్క భార్య బిడ్డలతో, భర్తతో, పిల్లలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కానీ కొంతమంది మాత్రం గుర్తించుకోండి, కేవలం కొంతమంది మాత్రమే తమ యొక్క భర్త, భార్యతో ఉండి తన కొడుకు, కోడలతో ప్రేమగా ఉంటూ తన బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటూ డబ్బును సంపాదించి తన భార్య బిడ్డలకి అంటే కోడలకి, మనవరాలకి సంతానం పెడుతున్న చూడలేక, ఓర్వలేక కొడుకు కాపురంలో చిచ్చు పెట్టే తల్లిదండ్రులు కూడా చాలామంది ఉంటారమ్మా. కొంతమంది మాత్రమే, అందరూ కాదు. ఇది ఎవరైతే దీని ఉద్దేశం అవుతుందో వారి యొక్క మనస్సాక్షికి తెలుస్తుంది. అందరి గురించి చెప్తున్నాను, నువ్వు ఒకరి గురించి అని ఎప్పుడు కూడా అపార్థం చేసుకోవద్దు. అయితే ఇక ఎప్పుడైనా సరే ఒక ఆడది కోరుకునేది ఈ మాట, అంటే ఒక స్త్రీ ఎప్పుడైనా సరే నాకింత నగలు కావాలి, లేదంటే నాకు కోట్ల ఆస్తి కావాలి, లేదంటే నాకు రోజుకు ఒక చీర కొని పెట్టాలి, నాకు కార్లు కావాలి, దర్జాగా బ్రతకాలని ఏ స్త్రీ కూడా కోరుకోదు. నిజంగా ఒక స్త్రీ ఏం కోరుకుంటుందో చెప్పమంటావా తల్లి? తమ భర్త నుంచి అన్యోన్యమైన ప్రేమను కోరుకుంటుంది, కల్మషం లేని ప్రేమను కోరుకుంటుంది. చిన్న విషయమైనా సరే, పెద్ద విషయమైనా సరే తనకు సపోర్ట్గా ఉండాలని కోరుకుంటుంది. మానసిక భావాల్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటుంది. అంతేకాకుండా తనకు నలుగురిలో తన భర్త కారణంగా గౌరవం పెరగాలని కోరుకుంటుంది. తన కుటుంబ భారమే తన భర్త ఎంత భరిస్తున్నాడో అర్థం చేసుకుని తనకు ఎంత విలువ ఇస్తున్నాడో తెలుసుకొని జాగ్రత్తగా కుటుంబాన్ని నడపాలని చెప్పి బరువు బాధ్యతలు భర్తకి కష్టం కలగకుండా చూడాలని కోరుకుంటుంది. ఇక్కడ చాలా మందిలో 99% ఆడవాళ్ళు ఇదే కోరుకుంటారమ్మా. మరి ఇన్ని గొడవలు ఎందుకు అవుతున్నాయి? ఇంత దారుణం ఎందుకు జరుగుతుంది? కోట్లాటలు, ఒక్కొక్కసారి హత్యలు అంత దూరం వచ్చేసాక ఎందుకు వెళ్ళిపోతున్నారనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం.
బిడ్డ, ఎప్పుడైనా సరే తమ కోరికలకు అనుకూలంగా తమ భర్త లేకపోయినా సరే సర్దుకుపోయే స్త్రీ ఎప్పుడైనా సరే తన భర్త చెడు వ్యసనాలకి బానిసవుతాడో, ఎప్పుడైతే మద్యం తాగడానికి బానిసవుతాడో అటువంటి పిల్లలు ఎప్పుడు కూడా మనం పడ్డ కష్టాలు పడకూడదు. మనం పిల్లల్ని చక్కగా చదివించుకోవాలి. వారికంటూ ఉద్యోగం వచ్చే విధంగా పెంచి పోషించాలి. ఏదైనా సరే తాగుడు వల్ల ఇంట్లోకి ఏదైనా సరే మనం సంపాదించుకున్నంత హాస్పిటల్ పాలవుతుంది. అప్పుడు ఎంత తల కొట్టుకున్నా సరే ఆరోగ్యం తిరిగి రాదు కదా. కష్టపడిన సంపాదించిన రూపాయి కూడా తిరిగి రాదు. అంటే మనం జాగ్రత్త చేసుకోవాలి. ఆడది ఈ విధంగానే ఆలోచిస్తుంది కూడా. అయితే ఎప్పుడైనా సరే కష్టాన్ని మర్చిపోవడానికి, బాధను మర్చిపోవడానికి మందు తాగుతామని చెప్పి మగవారు వెతుక్కుంటూ ఉంటారు చూడండి. నిజానికి మగవారికి తెలుసు మేము చేస్తున్న తప్పని. తెలిసినప్పుడు కూడా ఏదో ఒక చిన్నపాటి ఆనందాన్ని వదులుకోలేక దానివైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. దీనివల్ల భార్యాభర్తల అసంతృప్తి పెరుగుతుంది. తనలో బాధ అనేది ఇంకా ఇంకా పెరిగిపోతుంది. తాగుబోతు భర్తను చూసి ఏం చేయాలో అర్థం కాక తనను తాను మానసికంగా శిక్ష కూడా వేసుకుంటుంది. అంతేకాక నలుగురిలో తన భర్త తాగుబోతు వాడని చెప్పుకుంటే అవమానంగా, హేళనగా ఫీల్ అవుతుంది. అంటే చాలా దారుణంగా ఫీల్ అవుతుంది. తన బిడ్డల భవిష్యత్తు గురించి దిగులు పట్టుకుంటుంది. ఇలా మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళంటూ ఎవరూ లేరు. అండగా ఉండాల్సిన భర్త ఇలా మద్యానికి బానిస అయిపోతున్నాడే, చివరికి ఏం చేయాలని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇలా ఆలోచనలో తనకి ఎన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి తనతో బంధం పెంచుకొని వేరుగా వెళ్ళిపోదామని ఇష్టం లేకపోయినా సరే కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఇక్కడ నువ్వు పడుతున్నటువంటి మానసిక వేదన కూడా ఇటువంటిదే బిడ్డ. ఈ సమస్యకు పరిష్కారం అనేది వెతుక్కోవడమే తప్ప చేసేదేమీ లేదు. అంతేకాక కొంతమంది కొడుకు తప్పు చేస్తున్నాడని తమ కొడుకును అంటే కోడల్ని, పిల్లల్ని హింసిస్తున్నాడని తెలిసినా సరే కోడల తప్పు ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా వాడి ఇంటికి వస్తే అరుస్తూ ఉంటుంది, తిడుతూ ఉంటుంది. వాడి పెళ్ళం ఎలాగా అలాగా అని అన్నం పెట్టదు, నిద్ర వస్తే మంచం మీద నుంచి కూడా ఉండదు. అంటే అసలు అసలు మా అబ్బాయిని అసలు పట్టించుకోడు అనేసి చూస్తారనమాట, అని అంటారనమాట. ఒక అత్త తన కోడల గురించి మంచిది కాదని చెప్పి ఒక ముద్ర అనేది వేసి వదిలిపెట్టేస్తుంది. ఇక్కడ భర్త టార్చర్ పెడుతూ ఉంటే ఈ రకంగా అత్త పోరు కూడా ఎక్కువైపోతుంది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అత్తారింట్లో అడుగుపెట్టిన ఆడపిల్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో. ఎవరున్నారని ఇక్కడికి వచ్చింది? భర్త ఏమో నలుగురిలో బజారు బాలుపు చేస్తుంటే తన గుండె రాయిలాగా మారిపోదా? అటువంటప్పుడు ఏం చేయాలి? ఎవరికి చెప్పుకోవాలి? అమ్మ నాన్నకి చెప్పుకుందామని చెప్పి ఫోన్ చేస్తే, అమ్మ నీ కర్మ ఇంతేనమ్మా, ఏ జన్మలో పాపం చేశావో మనకి ఇలాంటోడు దొరికాడు, అల్లుడు ఎలా ఉన్నా సరే సర్దుకుపోవాలి తప్పదమ్మా, నీ జీవితం ఇలా నువ్వు సరిచేసుకోవాల్సిందే, అన్ని మాటలు వదిలేసే, మీ అత్తగారి మాటలన్నింటినీ కూడా పక్కన పెట్టేసే, ఒకరితో నీకెందుకు, నీ పని నువ్వు చేసుకో, నీ పిల్లల్ని నువ్వు చూసుకొని చెప్పి ధైర్యం చెప్పడం తప్ప వారు అంతకుమించి ఏమి కూడా చేయలేరు. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నదైతే ఇక్కడ మానసికంగా కృంగిపోయింది ఒక ఆడదాని జీవితం. ఒక ఆడదాని మనసు ఇక్కడ మారిపోయి ఎవరితో మొదలవ్వాలన్న విషయానికి వస్తే ఇక్కడ మార్పు అనేది మగ వ్యక్తిలో మొదలవ్వాలి. నేను తాగకూడదు, నా భార్య ఎందుకు అలా ప్రవర్తిస్తుంది, నేను తాగని రోజు నాతో ఎలా ఉంటుంది, నేను తాగిన రోజు నాతో ఎలా ఉంటుందని భర్తే పరిశీలించుకోవాలి. అప్పుడే అసలు నిజాలు తెలుస్తాయి. తన భర్తకి ప్రేమగా కూర్చొని అన్నం పెట్టుకోవాలి. ఏ భార్యకైనా ఉంటుంది కదా. పగలల్లా కష్టపడి వస్తే తన భర్త శ్రమించిపోయేంత విధంగా తనకు ఆనందాన్ని ఇవ్వాలని చెప్పి ఏ భార్యకైనా ఉంటుంది కదా. తన భర్తకి ఒక ఎన్నెముకలాగా నిలబడాలని చెప్పి ఏ భార్యకైనా ఉంటుంది. ఆడది అలానే ఆలోచిస్తుంది. ఇవాల్టి రోజుల్లో భర్త ఇంటికి వస్తే నిద్ర మంచం మీద నుంచి లేవట్లేదని ముద్రపడినా కూడా అసలు ఎందుకు లేవట్లేదు, అంతగా స్రో కోల్పోయి నిద్రపోతుందని కాదు, తన కన్నీరు కార్చుకుంటూ ఒక పక్కకి తిరిగి పడుకుంటుంది. ఎందుకంటే తాగొచ్చిన భర్తను చూసి తను తట్టుకోలేక ఆ మనసును కంట్రోల్ చేసుకోవడానికి పక్కకి తిరిగి పడుకుంటుంది. సేమ్ ప్లేస్లో అదే ప్లేస్లో ఉండాల్సిన ఆ అత్తయ్య అర్థం చేసుకోకుండా ఇటువంటి నిందలు వేస్తూ ఉంటే ఇక్కడ మారాల్సింది ఎవరు? కోడల. ఒకానొక వయసులో ఎటువంటి బాధను అనుభవించింది కదా. అలా అనుభవించినప్పుడు ఇదే కష్టం నీ కోళ్ల విషయానికి వస్తే ఇంత పక్షపాతంతో చూస్తావా? నీ కూతురైతే అర్థం చేసుకునేదానివి కదా. ఒక్కసారి ఆలోచించండి బిడ్డ. ఇక్కడ పరిస్థితి చూసినప్పుడే నా భర్త సరిగ్గా ఉంటే, నా భర్త మంచివాడైతే, నా భర్త తాకుండా మంచిగా చూసుకున్నట్లయితే నా పరిస్థితి ఈరోజు ఇలా అయ్యేది కాదు కదా, ఇంతగా దిగజారిపోయేది కాదు కదా. నా భర్తని కాలయముల్లా మారాడు. నా బాధ ఏంటో నాకు తెలుసు. నా బరువును మోస్తున్నాను, నా మనస్సాక్షికి తెలుసు. ఎవరు చెప్పినా ఏం లాభం లేదు. నేను మారడం కూడా లేదు.
ఎంత మంచిగా మార్చే ప్రయత్నం చేసినా సరే కనీసం తనలా ఆవగింజంత మార్పు కూడా లేదు. ఇంతకు మించిన నేను చేయాలి? అలిగాను, కోపడ్డాను, పుట్టింటికి వెళ్ళి కొన్ని రోజులుండి చేశాను. అలా కొన్ని రోజులు ఉండి దూరంగా పెట్టుకుని చేశాను కానీ అసలు ఎంత చేసినా ఏ మాత్రం కూడా లాభం లేదు, ఏ మాత్రం ఫలితం లేదు. ఇంతకు మించి జీవితాన్ని ఏం చేయాలి? నా జీవితం ఇలా అయిపోయిందని ఎంతగానో మానసికంగా కృంగిపోయి ఉన్నావు కదా బిడ్డ. నువ్వు ఏమి కూడా బాధపడద్దమ్మా. నీ తల్లిదండ్రులు ఎంతవరకు నీ బాధ్యత చేయాలో అంతవరకు నీకైన న్యాయాన్ని చెయ్యు. ఇక్కడ నువ్వు ఎప్పుడు కూడా నీ జీవితంలో ఇదే జరుగుతుంది కదా, కాబట్టి ప్రతిరోజు బాధపడడం వల్ల జరిగేది ఒరిగేది ఏమీ లేదు, సాధించేది కూడా ఏమీ లేదు. ఇక్కడ నువ్వు మారడం ఒక్కటే ముఖ్యం. ఇలా నువ్వు మారకుండా మాత్రం నువ్వు జీవితాంతం మారకపోతే మాత్రం నువ్వు జీవితాంతం కూడా నరకం చూస్తావు. నరకంగా ఉంచుకుంటావా లేక సంతోషంగా బ్రతుకుతావో నీ చేతుల్లో ఉంది. కాబట్టి ఏది చేసినా సరే ఆలోచించి నిర్ణయం తీసుకో. నీ బాబా మాటని ఒక్కసారి అనుసరించి చూడు బిడ్డ. నీ జీవితం చాలా అందంగా ఉంటుంది. నీ బాబా మీద పూర్తి నమ్మకంతో నీకంతా మంచి జరుగుతుంది. నీ సాయి నీకు తోడుగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.